నిజామాబాద్ జిల్లాలో అన్నదాతల ఆందోళన తీవ్రమైంది. మోర్తాడ్ వద్ద 63వ జాతీయ రహదారిపై రైతులు మహాధర్నాకు దిగారు. యూరియా పంపిణీ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాప్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ జగదల్పూర్ జాతీయ రహదారిపై రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వందలాదిగా తరలివచ్చిన రైతులు రోడ్డుపై బైఠాయించడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. వాహనాలు కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. యూరియా కోసం యాప్ నిబంధనలు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, పాత పద్ధతిలోనే యూరియాను అందుబాటులో ఉంచాలని రైతులు స్పష్టం చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లేవు, మరి గరీబ్ రైతులు కూడా ఉన్నారు, వాటి చిన్న ఫోన్లు ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా యూరియా యాప్ ద్వారా కాకుండా ముందరలాగానే ఫింగర్ ప్రింట్ ద్వారా కానీ, ఆధార్ కార్డు ద్వారా కానీ, పట్ట పాస్ పుస్తకం ద్వారా కానీ యూరియా సప్లై చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఈనాడు ఏదైతే ఈ మోర్తాడ్ సొసైటీ ఆధ్వర్యంలో, నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ సొసైటీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి రైతు ఉద్యమంలో ఈనాడు కలెక్టర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి యూరియా మస్తుంది, నిజామాబాద్ సరిపోయిందా యూరియా అని చెప్తుంది ఒక దిక్కు. ఒక దిక్కేమో మోర్తాడ్ మండలంలో ఏ రైతులు అడిగినా కానీ ఒక యాప్ ఆన్ చేసిన తర్వాత ఒక నిమిషంలో యాప్ క్లోజ్ అవుతుంది, యాప్ బ్రేక్ అవుతుంది. కాబట్టి యూరియా ఇలా మొక్కజొన్నలు వేసినాం, పసుపులు వేసినాము, వరినారు కూడా తుకాలు పోస్తున్నాం. కాబట్టి యూరియా ఇమ్మీడియట్ అవసరం ఉంది. ఇలా ఏదైతే పసిపిల్లకి ఏదైతే వ్యాక్సిన్ ఎట్లా అవసరం ఉంటాయో ప్రతి రైతుకు కూడా యూరియా ఎట్లా అవసరం అయిపోయింది. ఈ రైతు ఎద్దుని వ్యవసాయం విడిచిపెట్టి రోడెక్కే టైం వచ్చిందంటే రైతుకు ఎంత కడుపు కాలుతుందో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నా. యూరియా యాప్ అని పెట్టిండ్రు. ఆ యూరియా యాప్లో ఒక మండలము, మా మండలంలో 10 ఊర్లు ఉంటాయి. 10 ఊర్లలో యూరియా బస్తా ఒక్కసారి వస్తే 10 ఊర్లలో ఉన్న రైతులంతా ఫోన్ దగ్గర పట్టుకొని యాప్ చాలు చేస్తే ఎటు పోతుంది? ఒక్క సెకండ్లో 2 సెకండ్లలో 500-400 సంచులు వచ్చిన లారీ ఒకటి పెడితే ఎప్పుడు ఆ రైతుకు అమ్ముతుంది? ఒక 20-25 వేల ఎకరాల భూమి ఉంటుంది మా మండలంలో. ఆ 25 ఎకరాలకు ఒక్కొక్క ఎకరాకు 3 బస్తాలు కావాలంటే ఒక్క పంటకు 8,000 బస్తాలు కావాలా? ఇది ఒకసారి గవర్నమెంట్ ఇక్కడున్న మన మండల ఆఫీసర్లు అర్థం చేసుకోవాలా.